ఇది కూడా తెలివికల వార్త. నిన్న తెలంగాణలో అయిపోయింది కదా ఎన్నికలు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఇది 4th విడత ఎన్నికలు ఇంకా ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో. నిన్న రాయ్బరేలీలా ఈమె ప్రియాంక గాంధీ ప్రచారం చేసింది. ఆమె వార్తను రాసుకొచ్చింది. ఇది అక్కర్లేని వార్త నిజానికి తెలంగాణకు, కానీ ఇది రాసుకొచ్చింది. ఎందుకంటే ఇంకా ప్రచారంలో పెడితే కాంగ్రెస్ కు 4 ఓట్లు ఎక్కువ పడతాయి, ఆ దొంగతనంగా మనం ఓట్లు వేయించుకోవచ్చు అనేసి ఈ వార్త రాసినందుకు కూడా వేయాలి కేసు. దేశ సంపదను ఆ నలుగురికే దోచిపెట్టిండు. ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్. 10 ఏళ్లలో వారణాసిలోని ఒక్క గ్రామం సందర్శించలే, ఒక్క రైతునైనా ఎట్లున్నామని అడిగి తెలుసుకోలేదు. దేశంలో బొగ్గు గనులు, ఓడరేవులు, విద్యుత్ ప్లాంట్లు ఆయన దోస్తుల చేతుల్లోనే. రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ తరఫున ప్రచారం. అక్కడ ప్రచారం చేస్తే ఇక్కడ వార్త రాసుకొచ్చిందా? ఇది ఆయన తెలంగాణకు సంబంధం ఉన్న వార్తేనా? ఇది దేనికి ఎక్కడికి వచ్చి వార్త ఇది తెలంగాణకు? తెలంగాణలో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎంతో మంది గుండె చెదిరి ఆగమైపోయి నిరాశలో ఉన్న గా వార్త రాసుకొత్తలేరు. అక్కడెక్కడో రాయ్బరేలీలో చేస్తే ప్రచారం ఇక్కడ రాసుకొస్తాడు. ఇక్కడ చూడు, 10 ఏళ్లలో వారణాసిలో ఒక్క గ్రామం సందర్శించలే అంటాడు. మోదీ వారణాసి నుండి ఎంపీగా గెలిచిండు. కేజ్రీవాల్ ఆయన చేతిలో అప్పుడు ఓడిపోయిండు. ఇద్దరు కలిసి అక్కడి నుంచే పోటీ చేసిండు. ఒక్క గ్రామం కూడా సందర్శించలేదట ప్రియాంక గాంధీ చెప్తాను. ఒక్క రైతునైనా ఎట్లున్నామని అడిగి తెలుసుకోలే. మీరు గెలిచినా వాళ్ళు గెలిచినాక ఢిల్లీలోనే ఉంటారు, కానీ వచ్చి మళ్ళీ సాధక బాధకాలు తెలుసుకోరు. మీరు ఎట్టి పరిస్థితిలో తెలుసుకోరు. ఇక మీరు ఆ నలుగురు చేతుల్లోనే సంపద ఉన్నదంటే మీరు గెలిచిన గా నలుగురు చేతుల్లోనే ఉంటుంది. మీరేమన్నా పేదోని తీసుకొచ్చి కోటీశ్వరిని చేసి ఒక ఈయన కొత్త కోటీశ్వరిని చేసినామని చూపిర్రి. మీరు అధికారంలో ఉన్న గా నలుగురే ఉంటారు, వాళ్ళ అధికారంలో ఉన్న గా నలుగురే ఉంటారు. అందుకే మీరు కాకుండా వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు రావాలని మేము ఆరాటపడుతున్నాం, మేము ఆశపడుతున్నాం. అందుకోసమే మా ప్రజలకి ఈ మాటలు రోజు చెప్తాను. కాంగ్రెస్కి వేయకుర్రి ఓట్లు, బీజేపీకి వేయకుర్రి. కొత్త వాళ్ళకేసి కొత్త ప్రభుత్వాన్ని అక్కడ ఢిల్లీలో కూర్చోబెట్టండి అని మొత్తుకుంటాను.